హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్. ఇవాళ వచ్చేసి శివరాత్రి స్పెషల్ వీడియో అండి. ఇది స్నాక్గా కావచ్చు, లేదంటే దేవునికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. నేనైతే శనగలు రాత్రి నానబెట్టేశానండి. ఓవర్ నైట్ అంతా నానితే బాగుంటాయి అన్నమాట. లేదు అంటే అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అన్న సోక్ చేసుకోవాలండి. నానబెట్టిన శనగలు ఒక 4 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకున్నానండి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు తలకొట్టి వేసుకోండి, పొట్టు తీయకుండా. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొద్ది యూట్యూబ్ జర్నీ వల్ల నేనైతే చిన్నపాటి లెసన్ నేర్చుకున్నానండి. అసలు ఎలా ఉన్నారంటే జనాలు, అబ్బా, మన అనుకున్న వాళ్ళకంటే పరాయి వాళ్ళే చాలా బెటర్ అని అర్థమైంది. ఆ టైం వచ్చినప్పుడు మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటానండి ఆ విషయము. పోపు దినుసులు, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసి కలపండి. ఈ చాట్కి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే ఉడికించి పెట్టుకున్నాం కదా శనగలు కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి. నానబెట్టుకున్న శనగల్లో మార్నింగే కొంచెం తీసేసి దేవుడికి ప్రసాదం కింద పెట్టేశామండి. ఇది ఈవినింగ్ చేశాను అన్నమాట. ఈరోజు హాలిడే కదా, పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారనేసి చాట్ చేశాను. శనగలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా, జీరా పౌడరు, అలాగే చాలా అంటే చాలా కొంచెం వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి. మసాలాస్ అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ శనగలకి మంచిగా పడతాయి. యాక్చువల్గా ఈ వీడియో ఈవినింగే అప్లోడ్ చేయాలండి, బట్ ఎందుకో చేయాలనిపించలేదు. ఎలాగో షూటింగ్ చేశాను కదా, చేద్దామనేసి చేస్తున్నా. మనసంతా ఏదో కొంచెం బాగాలేని ఫీలింగ్ అండి. ఏదో అమ్మ గుర్తొచ్చేసింది ఈరోజు అసలు. అలాగే కొంచెం చాట్ పౌడర్ అండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఏదన్నా కుకింగ్ మనకి ఎగ్జాక్ట్గా కుదరాలంటే ఒకటే టిప్ అండి. మనం క్వాంటిటీకి తగ్గట్టు ఏదైనా మసాలాస్ అయినా ఇంగ్రీడియంట్స్ ఏదన్నా వేసుకుంటే ఆ కర్రీ కానీ ఏదన్నా మంచిగా సెట్ అవుతుందన్నమాట. యూట్యూబ్ గురించి నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదండి, బట్ ఏదో సరదాగా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటే కంటిన్యూ చేస్తున్నాను. ఇలాంటి టైంలోనే అసలు మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు అనేది బాగా అర్థమవుతుందండి. మన వాళ్ళకంటే బయట వాళ్ళే ఏదైనా సపోర్ట్ చేస్తారు కానీ మన వీడియోస్ అందరికీ నచ్చాలని లేదండి. బట్ మన ముందర ఒకటి వెనకాల ఒకటి అనుకుంటారు చూడు, అక్కడ బాధేస్తుంది మనసుకి. రెసిపీ చెప్పకుండా ఏదేదో చెప్పామనుకుంటున్నారు కదా. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు మనసు ఏం బాగలేదండి. కాసేపట్లా మాట్లాడినట్టు ఉంటుంది అని షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.